అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ శుభ సాయంత్ర వేళ మనమందరం ఇక్కడ ఏ పని మీద సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. ఇనియ మాళై వణక్కం. హిచ్కాక్ బహుశా ప్రపంచ సినిమా పుట్టిన 3 ఏళ్లకు పుట్టిన మనిషి. ఆయన మొదటి సినిమా వచ్చి 100 ఏళ్ళు దాటిపోయిన మనిషి. అలాంటి మనిషి గురించి 100 ఏళ్ల తర్వాత అలాంటి హిచ్కాకులు ఎందరో ముందు కూర్చొని ఆయన ద్వారా స్ఫూర్తి ప్రేరణ పొందిన వాళ్ళందరూ ఇక్కడ ఈ రకంగా సమావేశమవడం ఒక గొప్ప సందర్భం, సన్నివేశం. ప్రపంచ సినిమాలో డబ్బింగ్ ప్రక్రియని, అంటే ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేనేమి హాలీవుడ్ మీద హిచ్కాక్ మీద నేను పండితుడిని కాదు. నాకు తెలిసినవి కూడా ఇలాంటి పుస్తకాల్లో చదివినవి, దీని ద్వారా తెలుసుకున్నవి. ఇంకా పుస్తకం కూడా నేను కూడా ఇప్పుడే వస్తూ చేతిలో వేడివేడిగా పెడితే ఈ 5 నిమిషాల్లో చూసిందే. నాకు అర్థమైంది ఏంటంటే, డబ్బింగ్ ప్రక్రియ మొట్టమొదట మొదలుపెట్టిన వ్యక్తి హిచ్కాక్ అని తెలిసింది. నాకు ఫస్ట్ టైం తెలుసుకున్నాను. స్టోరీ బోర్డ్, ఇవాళ స్టోరీ బోర్డ్ లేకుండా, ప్రీ విజువలైజేషన్ లేకుండా సినిమా లేని పరిస్థితుల్లో స్టోరీ బోర్డ్ అనే ప్రక్రియకి ఆరంభం పలికింది ఆయనే అని తెలుసుకున్నాను. ఇలాంటి ఇంకా చాలా విషయాలున్నాయి, మళ్ళీ మధ్య మధ్యలో చెప్పుకుందాం. ఇలాంటి ఎన్నో విశేషాల గురితో కూడినటువంటి పుస్తకం మాస్టర్ ఆఫ్ సస్పెన్స్, హిచ్కాక్. ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి శ్రమించిన వాళ్ళు ఒకరు కాదు, 2 కృష్ణార్జునులు. ఒకటి పులగం చిన్నారాయణ. పులగం చిన్నారాయణ పేరు బహుశా తెలుగు సినిమా చరిత్ర మీద ప్రేమ ఉన్న వాళ్ళకి, తెలుగు సినిమా పరిశ్రమలో గడిచిన 25 ఏళ్ళుగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక రచయితగా, జర్నలిస్టుగా ఇలాంటి పుస్తకాలు రాయడంలో ఆయన ఎటువంటి దిట్టో. ఆయన ప్రొఫైల్ చాలా పెద్దది. కాకపోతే 1-2 విషయాల మటుకు నేను చెప్పాలి. సినీ జర్నలిజంలో సిల్వర్ జూబ్లీ ఇయర్ చేసుకుంటున్నటువంటి చిన్నారాయణ. శివరంజని, నెంబర్ 1, చిత్రం, సంతోషం సినీ వారపత్రికలతో పాటు సాక్షి దినపత్రికలో పనిచేశారు. ఆయన గ్రంథకర్తగా జంధ్యామారుతం, జంధ్యాల గారి గురించి, ఆనాటి ఆనవాళ్ళు, సినీ పూర్ణోదయం, ఏడిది నాగేశ్వరరావు గారి సినిమాల మీద, స్వర్ణయుగ సంగీత దర్శకులు, పసిడి తెర, సినిమా వెనక స్టోరీలు, మాయాబజార్ మధుర స్మృతులు, వెండి చందమామలు, జై విఠలాచార్య, పడమటి సినిమా పరిమళం, ఇలా మొత్తం 10 పుస్తకాలు రాశారు. దిస్ ఈజ్ ద 11th బుక్. దట్ ఈజ్ ఈ పుస్తకం కంపైలేషను. ఆయన మరో ప్రముఖ వ్యక్తి రవిపాడి గారు, వాళ్ళిద్దరూ కలిసి కంపైల్ చేసిన పుస్తకం. చిన్నారాయణ గారి గురించి ఇంకొక చిన్న 2-3 మాటలు చెప్పి, ఆయన మొట్టమొదటి జర్నలిస్ట్గా మొదలైన తర్వాత సినిమా రంగంలో పిఆర్ఓగా, లిరిసిస్ట్గా, కథా రచయితగా, సంభాషణ రచయితగా ఎన్నో పనులు చేస్తూ వస్తున్నారు. ఉత్తమ సినీ గ్రంథకర్తగా 2 నంది అవార్డులు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు సంపాదించుకున్న రచయిత. ఇక చిన్నారాయణ గారి గురించి అందరికీ తెలిస్తే, ఈ పుస్తకంలో 2వ వ్యక్తి, చాలామందికి తెలియని వ్యక్తి రవిపాడి గారు. బహుశా ప్రచారానికి దూరంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే మనకు ఒక లెక్క ఉంటుంది. వాళ్ళకి అధికారం, ఆర్థిక వ్యవహారాలు తప్ప అభిరుచి చాలా తక్కువగా ఉంటుందని అనుకుంటూ ఉంటాం. దానికి భిన్నమైన వ్యక్తి రవిపాడి గారు. సంగీతం మీద, సినిమా మీద, సాహిత్యం మీద, ఈ 3 మీద ప్రేమ ఉన్న వ్యక్తి. ఆయన దాదాపు ఆయన ఇంట్లోకి మనం వెళితే కనుక, ఇంతకుముందు సికింద్రాబాద్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటూ అక్కడికి వెళితే కూడా కొన్ని వేల రికార్డు
మద్రాసులో విఏకే రంగారావు గారి దగ్గర 40,000 గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఉన్నాయనేది ఒక పెద్ద రికార్డుగా చెప్పుకుంటాం. లెక్క నాకు తెలియదు కానండి, రవిపాడి గారింట్లో తెలుగు, తమిళం, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ ఇది కాకుండా అనేక ప్రత్యేక సందర్భాల్లో చంద్రుడిపైకి మానవుడు వెళ్ళిన మొట్టమొదటిప్పుడు వచ్చినటువంటి రికార్డు ఏమిటి, ఆ రికార్డు, అట్లాంటి అమూల్యమైన అరుదైన రికార్డులు ఎన్నో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇంత అభిరుచి గల వ్యక్తి, ఆయనకి చాలా రచన మీద చాలా ప్రేమ. ఆయన ఈ పుస్తకానికి చిన్నారాయణ గారితో కలిసి చేశారు. వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఈ పుస్తకం ఇవాళ ఇక్కడ మనం ఆవిష్కరించుకోబోతున్నాము. ఆవిష్కరణకి అంటే పుస్తకం గురించి ఒక చిన్న మాట. బహుశా 45 మంది రచయితలు, 45 మంది దర్శకులు, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక హిచ్కాక్ని పట్టుకోవడానికి 45 మంది దర్శకుల చేత ఆయన చేశారు. 7 రచయితలు, 10 మంది జర్నలిస్టులు, మొత్తం 62 వ్యాసాలు, చిన్న చితక ఐటములు కూడా కలిపితే 65 ఐటములు. అందరికంటే ముఖ్యం ఇంకో చిన్న విషయం, ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి ముందు మాట. వీటన్నిటితోటి తయారైన పుస్తకం మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్. బహుశా ఆయనే ఆ పుస్తకం మీద ప్రస్తావించారు, భారతీయ సినిమా భాషల్లో ఇది ఒక అరుదైన ప్రయోగం. నిజమే, హిచ్కాక్ మీద కావాలంటే ఒక 30 పైగా ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. దక్షిణాది భాషల్లో నాకు తెలిసి నాకున్నటువంటి తమిళం, తెలుగు, కన్నడ పరిజ్ఞానంలో నేను ఇప్పుడు హిచ్కాక్ మీద ప్రత్యేకమైన పుస్తకం చూడలే. బహుశా దక్షిణాది భాషల్లో వస్తున్నటువంటి మొట్టమొదటి పుస్తకం. అందులోనూ ఇంతమంది దర్శకులు కలిసి ఒక దర్శకుడికి నివాళిగా తమ గురుకులంలో ఆయన గురుకులంలో అంతేవాసులుగా వాళ్ళు ఇచ్చినటువంటి ట్రిబ్యూట్గా ఈ పుస్తకం చెప్పుకోవచ్చు. ఇంకా మరింత ముందుకు వెళ్ళబోయే ముందు మనం మా తెలుగులో మనకు మంచి పాట ఉంది, రాకోయి అనుకోని అతిథి అని. కాదు, మనం ఇవాళ రావోయి అనుకోని అతిథి అని మొట్టమొదటిగా, ఎందుకంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇదెల్లా పొరంది వళందది చెన్నైలో, అదనాల మద్రాసు నుంచి వచ్చిన తెలుగు మూలాల్ని మనం ఇంకా మర్చిపోలేము. అట్లాంటి మద్రాసు ప్రాంతం నుంచి వచ్చి మన తెలుగు అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నాజర్ గారు, తెన్నిండియా నడిగర సంఘం தலைவர் శ్రీ నాదర్ సార్ వంది ஒரு சில வார்த்தை பேசுதாக கேட்டுக்கொள்கிறேன். అందరికీ నమస్కారం. Sorry, I am an uninvited guest here, but I am very happy that I am here because suddenly I came to drop somebody and I am drawn in this. Thank you very much as a student of cinema. ఎందుకంటే తమిళ అయినా సరే ఏ ఇండియన్ లాంగ్వేజ్లో ఫిల్మ్ గురించి అంత పుస్తకాలు లేవు. So in this situation he has brought this Hitchcock. Hitchcock is a great master. He is one of my favorite. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఒక బుక్ మాకు బైబిల్ లాంటిది, ట్రూఫో అని ఒక ఫ్రెంచ్ క్రిటిక్, వాళ్ళు హిచ్కాక్ని ఇంటర్వ్యూ చేసిన ఒక బుక్ ఉంది. That is the best book. I don't know, there are so many Hitchcocks here. Maybe in future we have already done. So thank you very much for Tamil balikadan vaanga modalla pesa vechirudhu. So anyhow, I'm very happy. I'm very proud to be among all these great creators. Thank you. Thank you. Thank you. మద్రాసులో ఉన్న వాళ్ళకి, మద్రాసులో ఒక 20 ఏళ్ళు నేను కూడా అక్కడ కుప్పకొట్టాను కాబట్టి మద్రాసు భాషలో చెప్పాలంటే, ఇండియా ఐడియాలో పనిచేసినప్పుడు మద్రాసు ఒక సౌత్ ఇండియాకి సంబంధించి మొత్తం ఒక చోట ఉండడం అనేది ఒక గొప్ప గ్రేట్ ఫీలింగ్గా కనిపిస్తుంటుంది. నాకెప్పుడు ఒక చిన్న బాధ ఉండేది, தமிழ்நாடுలో மദ്ராஸில் இந்த மாதிரி புக் லான்ச்சிங் ஃபங்க்ஷன் எல்லாம் நிறைய நடந்துகிட்டே இருக்கும். நான் கேள்விப்பட்டிருப்பேன், பார்த்துட்டே இருப்பேன் இந்த ப்ரெஸ் ரிலீஸில் எல்லாமே.
అది చూసినప్పుడల్లా వాళ్ళు ఇట్లానే ఒక ఇన్ఫార్మల్గా కూర్చొని విరుగంబాకంలోనో ఎక్కడో చోట ఫిలిం స్కూల్ లాంటి దాంట్లో పెట్టినప్పుడు రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు అక్కడ సిటీఏ అంటే సినీ టెక్నీషియన్స్ అసోసియేషను ఇవన్నీ ఇంతకుముందు ఎవ్రీ వీక్ ఒక సినిమా వేయడం, ఎవ్రీ మంత్ అంటే రామ్నాథ్ గారు వాళ్ళందరూ స్థాపించిన సంస్థ, 75 ఏళ్ల సంస్థ. మనకు అట్లాంటిది కల్చర్ రావడం లేదా ఎందుకు అనిపిస్తూ ఉండేది. బహుశా ఇవాళ నాకు ఆ కొరత తీర్చేశారు. ఇంతమంది దర్శకులు ఒక్క చోట రావడం, వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడానికి. వాళ్ళ అభిప్రాయాలు పంచుకునే ముందు ఇవాళ మొట్టమొదటి ఆ విందు భోజనం ఏదో పుస్తకాల విందు ఆవిష్కరిద్దాము. ఆవిష్కర్తగా దర్శక భావుకుడు, బహుశా సాహిత్య రంగంలో ఉండుంటే ఎప్పుడు ఎంటీ వాసుదేవన్ నాయుడు గురించి మరొకరి గురించి చెప్పుకుంటూ ఉంటాం. సాహిత్య రంగంలో ఉండుంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి ఏ రకంగానూ తక్కువ కానటువంటి శ్రీ వంశీ గారు. పసలపూడి కథలు ఆయన వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఎందుకంటే క్షేత్ర సాహిత్యం, స్థల సాహిత్యం, ఇవాళ అలానే మెమాయిర్స్ ఇవి రాయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అనల్ప శిల్ప చాతురి కావాలి. బహుశా ఆయన అప్పట్లో బాపు గారి బొమ్మలతో చేసిన, ఇప్పుడు కడలి సురేష్ బొమ్మలతో వేసిన పసలపూడికో అక్కడక్కడికి తీసుకెళ్ళి మనం కూర్చోబెడతారు. అట్లాంటి దర్శక మహామహుడు శ్రీ వంశీ గారిని ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. అలానే ఈ పుస్తకం తొలి ప్రతిని స్వీకరించవలసిందిగా మరో దర్శకుడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే నిజం మాట్లాడాలంటే భయపడే రోజుల్లో మీరు ఏమైనా అనుకోండి, నాకు అనిపించింది చెప్తా, నిజం మాట్లాడతా, నిజాయితీగా మాట్లాడతా, నిర్భయంగా ఉంటా, నేను ఇట్లాగే ఉంటా అని చెప్పి ఆ రోజు షాక్ దగ్గర నుంచి ఇవాళ వరకు ఎప్పుడు మైకు పుచ్చుకున్న ప్రపంచానికి షాక్ ఇవ్వడంలో వెనక్కి తగ్గినటువంటి మా మాస్ ఎంటర్టైనర్ శ్రీ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దర్శకులందరూ కూడా వేదిక మీదకి వస్తే, ఎందుకంటే ఇది మెమరబుల్ అకేషన్ అండి. ఇట్లాంటి అకేషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి కాబట్టి అన్వేషణ సినిమా తీయడానికి మా చిన్నప్పుడు మేము అన్వేషణ సినిమాలో ఆ సినిమా చూసి చాలా థ్రిల్ అయిపోయాం. బహుశా ఆ సినిమా 1986, 81, 85 చూసారా, నాకంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. 85 మరి ఏంటి ఆ సినిమా తీయడానికి మీకు ప్రేరణ? హిచ్కాక్ కూడా. ఎందుకంటే నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో, నేను చూసిన సినిమా అది. ఏడుది నాగేశ్వర గారు VCR కొనుక్కున్నారు కొత్తగా. ఏదైనా సినిమా పట్టరా మౌంట్ రోడ్ నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను. అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో. ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషిని నేను. మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా. అది పొలగాడు కూడా తెలుసు, ఏడెక్కడాడు మొత్తం తెలుసు అది నీకు. అంటే మీరు ఆ సినిమాలో కూడా మీరు ఎక్కువగా మ్యూజిక్ మీద, బర్డ్స్ మీద, వాటి మీద వెళ్ళారు కదా. అంటే మీకు అప్పటికే మీరు బర్డ్స్ సినిమా కూడా చూసుంటారు కదా. అంటే ఏదైనా ఆ మ్యూజిక్ కూడా హిచ్కాక్ సినిమాలో చాలా కీలకమైన పాత్ర కదా. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్కి మ్యూజిక్ ఏ రకంగా తోడ్పడుతుంది, దానికి మీరు హిచ్కాక్ నుంచి పొందిన ప్రేరణ ఏదైనా ఉందా? అవునండి, హిచ్కాక్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా. నా ఆఫీసులో ప్రతి గోడకి హిచ్కాక్ గురించి ఉంటుంది చెప్పడానికి పెద్ద మనిషి రెడీగా ఉన్నాడు. ప్రతి చోట హిచ్కాక్ గురించి. హిచ్కాక్ ఏం చెప్తాడంటే, ఒక గొప్ప సినిమా తీయాలంటే 3 కావాలి. 3: 1 స్క్రిప్టు, 2 స్క్రిప్టు, 3 స్క్రిప్టు. ఆ తర్వాత ఎవరో నాలటాడు నోటోరియస్ అని, ఇంగ్రిడ్ బర్గ్మన్ హీరోయిన్ అనుకుంటాను నోటోరియస్లో.
ఆ సినిమా స్టార్ట్ చేశారండి, మళ్ళీ దాని గురించి ఏమీ ఊసు కబురు లేదు పేపర్లో అని ఎవడో అడిగాడు నాలాంటివాడు. మాలాంటి వాడు ఉంటాడు, మీరు ఎందుకు అడుగుతారు? ఆహా, చెప్తాను, నీలాంటివాడు అనకూడదు కదా, నువ్వు చెప్పుకుంటే ఇప్పుడు బాగుంది. అయితే హిచ్కాక్ అతను సమాధానం చెప్పాలి కదా. సినిమా అయిపోయిందని మొత్తం అంతాను, చిన్న ప్యాచ్ వర్క్ ఉందన్నారు. ఏంటండి ఏదని అడిగారు. నలటాడు, షూటింగ్ అన్నాడు. అంటే కంప్లీట్ ఫిల్ము పేపర్ మీద ఆయన ఫినిష్ చేశారు. హిచ్కాక్ గురించి చెప్పాలంటే ఈ పులకంగాడు తెలుసు, ఈ రవి గారు తెలుసు, ఇవాళంతా కూడా నేను మాట్లాడగలను, కానీ కాస్త సరిపెట్టుకుంటాను. అంటే అలా ఇంకొకటి కూడా, అంటే సస్పెన్స్ థ్రిల్లర్ ఇట్లాంటివి జానర్ మీరు అన్వేషణ లాంటి గొప్ప హిట్ వచ్చిన తర్వాత అడపా చిన్న చిన్న, అంటే ఇప్పుడు లేడీస్ టైర్లో కూడా అటువంటి ఎలిమెంట్ కొంత పెడతారు, అట్లనే డిటెక్టివ్ నారదలో కూడా అటువంటి ఎలిమెంట్ కొంత పెడతారు. బట్ కానీ మళ్ళీ అటువంటి సినిమా ఎందుకు మీరు చేయాలని మీకు అనిపిస్తుంది? అంటే మళ్ళీ హిచ్కాక్ మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయిలో ప్రేరేపించలేదా స్క్రిప్ట్ రాసుకోవడానికి? హిచ్కాక్ సస్పెన్స్ సినిమాలు ఎప్పుడు తెలియదండి. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ అనడం తప్పు, ఆయనే చెప్పారు. ఆయన మిస్టరీస్ తీసాడు. సస్పెన్స్కి మిస్టరీకి తేడా తెలుసా మీకు? మీరు చెప్తే సార్. నేను అన్వేషణలో తీసింది సస్పెన్స్. 10 మందిలో ఒకడు చచ్చిపోయాడు, 9 మందిలో ఎవరు చంపింది అనేది సస్పెన్స్. రాజమండ్రి రైలు బ్రిడ్జి మీదకి హౌరా మేలు వస్తుంది రాత్రి 12 గంటలకి. ఈ లోపల నీలటోడు ఎవరో బాంబు పెట్టాడు, అది 12 గంటలకు పేలుద్ది. బాంబు పెట్టినప్పుడు చెప్తా. ట్రైను బయలుదేరింది విజయవాడ నుంచి, ఇక్కడ బాంబు కూడా టైం తగ్గుతుంది. కొవ్వూరు స్టేషన్ వచ్చేసరికి ఇంకా 2 నిమిషాలు ఉంది, ఇంకా బాంబు పేలబోతుంది. ఇది మిస్టరీ. ఏమండి, చాలామందికి తెలుసో లేదో నాకు తెలుసు అని చెప్తున్నా. హిచ్కాక్ తీసినవన్నీ మిస్టరీస్. కాబట్టి హిచ్కాక్ ఏ సినిమా చూడండి సస్పెన్స్ తీయలేదు, ఆయన మిస్టరీసే తీసాడు. అయిపోయింది చెప్పడం. మీరు చాలా మీ లైబ్రరీ నిండా పుస్తకాలు పురుగు కదా. మీరు ఇంగ్లీష్ పుస్తకాలు అమెరికన్ లైబ్రరీలో, బ్రిటిష్ లైబ్రరీలో, మద్రాసులో ఉండగా చాలా అనేక సందర్భాలు మనం అక్కడ కలుసుకున్నాం కూడా. మరి తెలుగులో ఇటువంటి పుస్తకం రావడం గురించి మీ అభిప్రాయం? నిన్న సాయంకాలం పొలగానికి చెప్పానండి, రే ఎన్ని కాపీలు వేసామంటే చెప్పాడు, తప్పు ఇన్ని వెయ్యాలని చెప్పాను. ఇది అంత గొప్ప పుస్తకం అని కూడా చెప్పాను. ఇలాంటి పుస్తకం అంతకుముందు రాలేదండి. ఇతనికి ఐడియా ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇది ఒక అద్భుతం. అద్భుతం నాకు ఇంకేంటయ్యా. రచయితలు ఇద్దరితో మీకు చాలా సన్నిహిత అనుబంధం ఉంది కదా, పాడి గారి గురించి అలానే పులగం గారి గురించి. అంటే మీరు తీర్చిదిద్ది దేశం మీద వదిలినటువంటి బాణం పులగం, మరి పాడి గారి గురించి కూడా చాలా సన్నిహితమైన మిత్రులండి ఇద్దరు. పులగం చాలా సభ్యత గల మనిషి, రవిపాడి గారు అయితే అసలు మాట్లాడక్కర్లేదు ఆయన గురించి. వీళ్ళిద్దరి మీద నాకు చాలా మంచి. అలాగే పులగం అతను చేసిన పుస్తకాలన్నీ అన్నిటికీ టైటిల్స్ మీరే పెడతారటగా. నేను పెట్టిన ఆనాటి ఆనవాళ్ళు, అది ఒకటి నేను పెట్టాను, కూడా పెట్టాను. ఆనాటి ఆనవాళ్ళు అది ఒకటే నేను పెట్టాను, తక్కినే పెట్టలే, ఆడే పెట్టుకున్నాడు. పాడి గారు అంటే ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు ఇలా సాహిత్యాభిమానంతో ఈ రకంగా చేయడం మీద మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారని ఒక చోట రాశారు. నేను ఒకసారిగా చాలాసార్లు వెళ్ళాను. అయితే మేము ఇద్దరం కలిసి బడేగులమాలి సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆయన చనిపోయిన రోజా? అవును సార్, చనిపోయిన రోజు. అలాగా వీళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, వీళ్ళతో చాలా ఇష్టమైన పనులు చాలా చేశాను. చాలా గొప్ప వ్యక్తి. ఎంత కలెక్షన్ ఉందో తెలియదు ఆయన దగ్గర. నువ్వు చూసిన ఎల్పీ రికార్డులు తక్కువ, ఆ తర్వాత ఆయన బ్రెయిన్లో పెద్ద లిస్ట్ ఉంది, చాలా చెప్తుంటాడు ఆయన. చాలా చక్కని మనుషులు అండి వీళ్ళిద్దరూ కలిసి పుస్తకం వేయడం. నిజంగా ఈ పుస్తకం నిన్న ఈ టైంకి చూశానండి నేను విజయవాడ సాహితీ ప్రచురణలో వాళ్ళ ఆఫీసులో. థ్రిల్ అయిపోయాను పుస్తకం చూసి. ఈ బల్క్నెస్ కానీ, లోపల ప్రింటింగు, ఆ డీటెయిలు మొత్తం పేజ్ మేకప్ అంతా కూడా కొంచెం అవగాహన ఉంది ప్రింటింగ్ మీద. నేను బాగా వెంటనే ఫోన్ చేశాను తనకి, బాగుంది నాకు అని. నిజానికి ఇది పుస్తకాన్ని నేను ఇంకో చోట ప్రింట్ చేయించి పెట్టాలి అతనికి. వాళ్ళు టైంకి రేపు మరి బుక్ ఫేర్ ఉంది కదా, అప్పటికి వాళ్ళు ఇవ్వలేమన్నారు. ఈ డబ్బు ఎక్కడో వేరే చోట చేయించాడు, బ్రహ్మాండంగా ఉందండి, మాట్లాడక్కర్లా. అది వీళ్ళిద్దరూ కలిసి చాలా అద్భుతంగా చేశారండి. రవిపాడి గారు అంత మంచి రచయిత నాకు తెలియదు, మంచి మిత్రుడే అనుకున్నాను ఎంతకాలం. ఇందులో ఎక్స్ట్రా గ్రంథాలన్నీ ఈయనే రాశాడండి, అది చెప్పుకోలేదు, రాయలేదు. చాలా అద్భుతంగా ఉన్నాయి. హిచ్కాక్ గురించి ఇంకా నన్ను అడిగితే చదువు ప్యాట్రిషియా హిచ్కాక్ అని, హిచ్కాక్ గారు అమ్మాయి, ఆవిడ గురించి కూడా చాలా బాగా చెప్పగలను. ఆయన బాగానే చెప్పారు. ఇంత మంచి పుస్తకానికి
మరి కవర్ డిజైన్ చేసింది ఎవరు అంటే కనుక ద వన్ అండ్ ఓన్లీ శ్రీ ఈశ్వర్ గారు. బహుశా ఈశ్వర్ గారు తెలుగు సినిమా చరిత్ర రాయడం మొదలు పెడితే కనుక మొట్టమొదటి ఎస్విఎస్ రామారావు గారు, టీవీఎస్ శర్మ గారి ప్రాంతం దగ్గర నుంచి పబ్లిసిటీలో ఈశ్వర్ గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర. 1950-60 నుంచి నిన్న మొన్నటి వరకు రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత అయినటువంటి ఈశ్వర్ గారు వేసినటువంటి ఈ కవర్కి ప్రత్యేకమైనటువంటి ఒక ఫ్రేమ్ని మన మిత్రులు చేయించారు. దాన్ని అన్వీల్ చేయవలసిందిగా ప్రముఖ దర్శకులు, సాహిత్య పిపాసి శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. నమస్కారం అండి. వంశీ గారు మాట్లాడిన తర్వాత నేను పెద్దగా మాట్లాడడానికి ఏమి ఉండదు. అద్భుతంగా ఆయన, ముఖ్యంగా హిచ్కాక్, ఆయన ఎంత అభిమానం మాకు తెలుసు. నేను ఇందాక చెప్దాం అనుకుంది మీరు చెప్పేశారు. హిచ్కాక్ ప్రతి సినిమాకి ఏ సినిమా తీయాలన్నా 3 ముఖ్యం: స్క్రిప్ట్ అని అంటుంటే పక్కన హరీష్ చాలా మంచి జోక్ వేసాడు. ఒక స్క్రిప్ట్ రాయడానికి చేస్తున్నాం మేము 3 సార్లు స్క్రిప్ట్ అంటారని. బట్ నిజంగా అది, అండ్ తర్వాత ఆల్రెడీ అంతా అయిపోయింది, ఇంకా షూటింగ్ ఒకటే మిగిలిందని చెప్పడం, ఇలాంటివి హిచ్కాక్ యొక్క గొప్పతనానికి ఒక చిన్న మచ్చుతునుకులు మాత్రమే. నాకు ముఖ్యంగా చాలా ఆయనలో గొప్ప విషయం ఏంటంటే, చాలా కొద్దిమంది దర్శకులు సైలెంట్ ఈరా నుంచి మొదలయ్యి సౌండ్ ఈరాకి వచ్చి చాలా అద్భుతంగా షిఫ్ట్ అవ్వగలిగారు. ఎందుకంటే అందుకనే హిచ్కాక్ ఇంకో గొప్ప మాట ఆయన ఏమన్నా అంటే, డైలాగ్ కేవలము విజువల్గా చెప్పలేని విషయం వచ్చినప్పుడు మాత్రమే డైలాగ్ వాడాలి అని ఇన్సిస్ట్ చేసిన దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన సైలెంట్ ఈరాలో ట్రైనింగ్ అవ్వడం వలన మ్యాక్సిమం విజువల్గా ఎలా చెప్పగలరు. నేను దీనిలో వర్టిగో గురించి రాశాను. వర్టిగోలో ఆ అమ్మాయిని ఫాలో అవడం అని ఒక లాంగ్ సీక్వెన్స్ ఉంటుంది. కారులో వెళ్తూ ఉంటాడు, అమ్మాయి వెనకాలే, అమ్మాయి ఒక కారులో వెళ్తూ ఉంటుంది, హీరోయిన్ వెనకాల. అది ఎంతసేపు వెళ్తుందంటే ఆ సీక్వెన్స్, మ్యూజిక్ అండ్ ఓన్లీ టైట్ క్లోజప్స్. ఈవెన్ సైకోలో కూడా ఆ కార్ జర్నీ అంతా టైట్ క్లోజప్ తీస్తారు. ఎంత గొప్పగా తీశారంటే హిచ్కాక్, మళ్ళీ అది రీమేక్ చేశారు సార్. సైకో మీరు చూసుంటారు, నా దృష్టిలో చూడకూడదు ఆ సినిమా. యాన్ హెష్తో చేశారు, అసలు వాళ్ళు చేయలేకపోయారు, హిచ్కాక్ చేసింది. సో అలాంటి ఒక విజువల్ డామినెన్స్ నుంచి, విజువల్గా చెప్పడం కథ నుంచి సౌండ్కి చాలా స్మూత్గా తను అడాప్ట్ చేసుకోవడమే కాకుండా సౌండ్ని చాలా నావల్గా వాడడం మొదలెట్టిన ఆయన కూడా ఆయన. మీరు ఎంతమంది చూసారో తెలియదు, బ్లాక్ మెయిల్ అనే ఫిల్మ్ ఉంది అయింది. ఐ థింక్ దట్స్ హిస్ ఫస్ట్ సౌండ్ ఫిల్మ్ నాకు గుర్తుంటే. దానిలో ఒక అమ్మాయి, ఆ సీన్ నాకు గుర్తులేదు, అమ్మాయి హత్య చేసో ఏదో కత్తి పెట్టి ఎవరినో పొడిచో వాట్ ఎవర్ ఒక ఇన్సిడెంట్ జరిగే, అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది భోజనం చేయడానికి. అందరితో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, అందరూ ఏదో కాన్వర్జేషన్ ఇండిస్టింక్ట్గా ఉంటుంది. ఒక నైఫ్ అనే మాట మాత్రం హైలైట్ అవుతూ ఉంటుంది, ఏదో నైఫ్, ఏదో మళ్ళీ సంథింగ్ నైఫ్. సో అమ్మాయికి ఏదైతే సైకలాజికల్గా తను ఏం చేసిందో అది హైలైట్ చేయడానికి సౌండ్ అయినా, అప్పుడు తను వాడిన ఫస్ట్ సౌండ్ ఫిల్మ్లోనే హీ వాజ్ సో ఇన్నోవేటివ్ అవుట్ సౌండ్. సో ఇప్పటికీ ఇప్పుడు ధ్వనికి శబ్దానికి తేడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాము. వీఆర్ యూజింగ్ టూ మచ్ ఆఫ్ నాయిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ సౌండ్. వాల్యూమే సౌండ్ అనుకున్న టైంలో ఒకప్పుడు హిచ్కాక్ నేను చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దర్శకుడు, ఇప్పటికీ స్టిల్ ఎ టెక్స్ట్ బుక్. ఎప్పుడైనా ఒక థ్రిల్లర్ మనం తీయాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్, వర్టిగో ఎలా తీశాడు, సైకో ఎలా తీశాడు అని ఇప్పటికీ కొత్తగా ఆశ్చర్యపోతూ ఉంటాను నేను హిచ్కాక్ సినిమా తీసినప్పుడు. బర్డ్స్ అనే సినిమాలో, వంశీ గారు మీరు నన్ను కరెక్ట్ చేయండి, బర్డ్స్ అనే సినిమాలో నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు. నా ఫ్రెండ్ ఒకతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిచ్కాక్ ఫిల్మ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుని బర్డ్ సెలెక్ట్ చేసుకున్నట్టు మొత్తం సినిమా చూసి చివరికి దీనిలో అసలు స్కోర్ లేదని గుర్తించాడు. ఇమాజిన్ ఇన్ దట్ టైం ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీయడము, థ్రిల్లర్ తీయడము అంటే ఎంత ఇనార్మస్లీ డిఫికల్ట్ ఛాలెంజ్ అంటే. అలాంటి త్రూఫో అనే ఒక గొప్ప మాట అన్నాడు సార్. హిచ్కాక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన ప్రతి సినిమాలోనూ తను కొత్త ఛాలెంజెస్ సృష్టించుకుని వాటిని అధిగమిస్తాడు అన్నాడు ఆయన. రోప్ అనే సినిమాలో ఒక 6 or 7 టేక్స్లో మొత్తం సినిమా చేయడము. అసలు ప్రతి ఫిల్మ్ ఈజ్ లైక్ వన్ ఛాలెంజ్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు ద ఆడియన్స్. అయితే ఒకటని అంటారట కానీ సార్ ఎడిట్ చేశారు సార్, హైడ్ చేశారు. అది మేము మనం చూసాం మళ్ళీ. ఇట్స్ అ సింగిల్ షార్ట్ ఫిల్మ్ అని వాళ్ళు ప్రజెంట్ చేశారు కానీ ఆబ్వియస్లీ ద కెమెరా ఐ డోంట్ థింక్ వుడ్ హ్యావ్ మోర్ దాన్ 1000 feet at that. But it looks like one shot. అది ఆయన ఏదో విధంగా కొత్త ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అని చెప్పి ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా
మదన పడిన దర్శకుడు, ఆయనకు ఒక్క ఆస్కార్ కూడా రాలేదు. అది వేరే, అది చాలా గమ్మత్తైన విషయం అది. కానీ ఇప్పటికీ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, త్రుఫా వాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత ఆయన ఎంత గొప్ప దర్శకుడో ప్రపంచం అందరూ కూడా తెలిసింది. సో అలాంటి అద్భుతమైన ఒక దర్శకుడిని ఒక టెక్స్ట్ బుక్ లాగా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి, ప్రేక్షకులకి, సాహితీ పిపాసులు కూడా తీసుకురావడం అనేది నా దృష్టిలో చాలా చాలా ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్. పులగం గారు అండ్ రవి గారు, మీరు చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. అండ్ ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ టు హిచ్కాక్ సినిమాల పట్ల, అసలు ఒక సస్పెన్స్ జానర్ పట్ల, మిస్టరీ సస్పెన్స్ జానర్ పట్ల కూడా ఏ విధమైన అండర్స్టాండింగ్ రావాలన్నా కూడా ఇది ఒక పాఠ్యగ్రంథంగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలా చూడడానికి వంశీ గారు అంటే చాలా అందంగా ఉంది. సాధారణంగా ఇలాంటి పుస్తకాలు కొంచెం ఆదరభద్రగా వేసేస్తుంటారు, సరిగ్గా ఫోటోలు ఉండవు, రిజల్యూషన్స్ బాగుండవు. కానీ అలా కాకుండా చాలా శ్రద్ధగా వేశారు ఈ పుస్తకం, చాలా బాగుంది. అండ్ నేను ఇంకో 2-3 కాపీలు కొనుక్కుంటా తర్వాత. ఆల్రెడీ అడిగేశారు మా ఇంట్లో ఒకళ్ళిద్దరు. తప్పకుండా మెనీ కంగ్రాచులేషన్స్ రవి గారు ఫర్ దిస్ గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఈ పుస్తకం అద్భుతంగా రేపు బుక్ ఫెస్ట్ స్టార్ట్ అవుతుంటుంది కదా, వేల మంది కొనుక్కోవాలి ఈ పుస్తకం అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. హిచ్కాక్ గారి కవర్ పేజీ ఇది. అట్లనే కొన్ని అమూల్యమైన పుస్తకాలు, హిచ్కాక్ పుస్తకం కాదు, వేరే పుస్తకాలు, వేసిన పుస్తకం కాకుండా వేరే పుస్తకాలు. కొంతమంది దర్శకులు ఎప్పుడు వచ్చారన్నది కాకుండా చాలా టైమింగ్తో వస్తారు, రైమింగ్తో మాట్లాడతారు. శ్రీ శివనాగేశ్వరరావు గారు మా అభిమాన, రండి సార్ మీరు, మనం కాసేపు 1/2 కాఫీ దగ్గర మాట్లాడుకున్నాం. అందరికీ నమస్కారం. కింద నేను హరీష్ శంకర్తో బెట్ కట్టాను, ఏంటంటే వంశీ గారు మాట్లాడరు అని, హరీష్ ఏమైనా మాట్లాడతాడు అని. మొత్తం మీద హరీష్ గెలిచాడు, నేను ఓడిపోయాను. చాలా కాలం నేను ఎప్పుడు చూడలే వంశీ గారు మాట్లాడడం. అదేదో పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు వంశీ గారు మాట్లాడతారంటే దిగి వెళ్ళిపోయాడు ఈయన, మైక్ అక్కడ పడేసి. ఆయన మాట్లాడడం అనేది హిచ్కాక్ గారి మీద ఆయనకి ఎంత మమకారం ఉంది అనేది తెలుస్తుంది. రవి పడిగారు నాకు బాగా తెలుసు. నేను ఇక్కడికి టైంకి రాగలనా లేదా అనేది టెన్షన్ అనమాట. ఆ తర్వాత ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాయించాడు, ఇది ప్రింట్ వేస్తాడా వేయడా టెన్షను, సస్పెన్సు. తర్వాత మళ్ళీ వేస్తున్నాను సార్, ముందు మాట ఎవరో రాయాలని నన్ను అడిగాడు. ఆయన అడుగుదామంటే ఆయన అందుబాటులో లేడు, అదొక సస్పెన్స్. అన్నీ సస్పెన్స్లే. ఈ ఫంక్షన్కి చివరిగా నేను రావడం కూడా చిన్న సస్పెన్సు, టెన్షన్తో కూడా మొత్తానికి వచ్చాను. కంగ్రాచులేషన్స్ చిన్నారాయణ, రవి గారు, కంగ్రాచులేషన్స్. మరో రచయిత బహుశా అంటే సినిమాల్లోకి వచ్చేటప్పుడు చాలామంది సినిమాలు చూసి సినిమాలు తీయడానికి వస్తారనుకునే రోజుల్లో సినిమాలు చూడడమే కాదు, కథలు రాసి అనేక వేల కథలు రాసిన తర్వాత సినిమాల్లోకి వచ్చి సినిమా రచయితగా అనేక సార్లు హిచ్కాక్ పద్ధతిలో లేకపోతే అగాథా క్రిస్టీ పద్ధతిలో దయ్యం రచయితగా కూడా పనిచేసి ఇవాళకి అనేక మంది ప్రముఖ దర్శకుల దగ్గర పనిచేసినటువంటి మా ఆత్మీయులు, జర్నలిస్టు, పూర్వాశ్రమంలో శ్రీ తోటప్రసాద్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్తే. హిచ్కాక్ గారి గురించి మాట్లాడడానికి నాకు ఏ విధమైన అర్హత లేదు. ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. అవకాశం దొరికితే మీకు ఎవరికీ తెలియకుండా ఆయన కథలు కాపీ కొట్టి కథలు రాయాలో సినిమాలు చేయాలని నా ఉద్దేశం తప్పితే ఇంకేమి కోరికలు లేవు. బట్ ఇక్కడ చిన్నారాయణ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన నాకు 2 దశాబ్దాల నుంచి చాలా ఆత్మీయ మిత్రుడు. అంటే ఒక జర్నలిస్ట్ అనే అతను సినిమా కవరేజీలు రాస్తాడు. అతను సినిమా చరిత్రని అందరికీ తెలియజేయాలనే ప్రయత్నంలో ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా చాలా గొప్ప ప్రయత్నాలు చేశాడు. అందులో ఇది హిచ్కాక్ సినిమా మీద వచ్చిన పుస్తకం. అంటే ఇది హిచ్కాక్ గురించి ఏదో తెలుసుకోవాలంటే ఎప్పుడైనా ఏదైనా ఫిల్మ్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ దొరికితే చదివే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆయన సినిమాల గురించి సంపూర్ణంగా, ఆ కథల గురించి, మేకింగ్ గురించి ఎందరెందరో గొప్ప దర్శకులు, రచయితలు రాసిన పుస్తకం అనేది అందరికీ ఒక గైడ్లో ఉపయోగపడుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ ఆల్. అనేక మందితోటి మాకు పరిచయం ఉన్నా కూడా, కొంతమందితోటి తక్కువ మాట్లాడినా కూడా ఎక్కువ వామ్త్ ఉండేటువంటి మనుషులు కొంతమంది ఉంటారు. యువ దర్శకుల్లో భోళా శంకరుడు శ్రీ మెహర్ రమేష్ గారిని రావాల్సిన కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే అండి. వంశీ గారు నమస్కారం సార్. మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి నేను.
మీ అన్వేషణ సినిమా గురించి ఇందాక మాట్లాడదాం అనుకున్నా, దాని రిలీజ్ డేట్ కూడా మీకు ఇందాక నేనే చెప్పాను, ఇయర్. సో హిచ్కాక్ గురించి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, కొన్ని సినిమాలు చూడటం జరిగింది. కానీ నాకు తెలిసిన మోస్ట్ సస్పెన్స్ మిస్టరీ ఫిల్మ్ నా లైఫ్లో అన్వేషణ అండి. ఎన్నిసార్లు చూశాను, ఇంకా చూస్తూనే ఉంటాను. హిచ్కాక్ అంటే నాకు మీరు చాలా గొప్పగా అనిపిస్తారు. ఆ సినిమాని మీరు అందరినీ, దానిలో స్క్రిప్ట్ అని చెప్పారు ఈయన హిచ్కాక్ గారు. మీరు సినిమాకి స్క్రిప్ట్తో పాటు ఆడియో, వీడియో, సినిమాటోగ్రఫీని, ఆడియోగ్రఫీని, ఇప్పుడుండే టెక్నాలజీ, ఇప్పుడుండే సౌండ్ మేము అనుకుంటున్నాం, కానీ మీరు మినిమం ఇన్స్ట్రుమెంట్స్తో మీరు క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ కానీ, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మీరు చూపిస్తే నేటివిటీ కానీ, అన్వేషణ సినిమా ఇప్పటికే అదో మిస్టరీ సస్పెన్స్ఫుల్ ఫిల్మ్ మీరు చెప్తున్నారు. కానీ నేను దాన్ని కొంతమంది నా అమెరికన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆ డివిడీని ఇవ్వడం జరిగింది వాళ్ళకి. స్పెల్ బౌండ్ అయ్యారు వాళ్ళు. సో హిచ్కాక్ రేటింగ్లో మిమ్మల్ని వాళ్ళు చూశారండి. వాళ్ళు ఫిల్మ్ రైటర్స్, డైరెక్టర్సే. సో ఈ రోజున ఈ పుస్తకాన్ని చిన్నారాయణ గారు, రవి గారు మీతో ఆవిష్కరించడం అనేది ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు హిమ్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మా తమ్ముడు హరీష్ శంకర్ ఆ ఫస్ట్ ప్రతిని అందుకోవటం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చిన్నారాయణ గారు పూరి జగన్నాథ్ గారి ద్వారా పరిచయం. బద్రీ సినిమా నుంచి ఆయన వెన్నంటే ఉండేవాళ్ళు. పిఆర్గా మా అందరికీ తెలియని విషయాలన్నీ ఆయన, తోటప్రసాద్ గారు చాలా చెప్పేవాళ్ళు. సో ఆయన ఈ పుస్తకం సంకల్పించుకున్నప్పుడు నన్ను ఒక ఫిల్మ్ గురించి, నేను ఫారిన్ కరెస్పాండెంట్ అనే ఒక సినిమాని నేను కూడా దీనిలో రాయటం జరిగింది. దాని గురించి హిచ్కాక్ ఎలా భయపెడతారో, ఎలా మిస్టరీగా చేస్తారో తెలుసు, కానీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్ ఆయన చేసిన దానిలో నాకు నార్త్ బై నార్త్ వెస్ట్లో ఒక ఫ్లైట్ వెంటబడతా ఉంటుంది ఒక మనిషిని. అది దెయ్యమా ఇంకోటి కదా, ఒక ఆబ్జెక్ట్, ఒక ప్లేన్ ఎందుకు పడుతుందో తెలియదు. అది ఇప్పటికి చూసినా మనకి ఆ షార్ట్ మేకింగ్ అది స్క్రిప్ట్లో ఉండేది కాదు. స్క్రిప్ట్లో ఫ్లైట్ వెంటబడుతుందనే రాస్తాడు హిచ్కాక్ అయినా, కానీ ఆయన తీసిన విధానం షార్ట్ బై షార్ట్ మనల్ని ఇప్పటికి మీరు చూడండి, అది ఇంకెవరు దాన్ని క్రియేట్ చేయలేకపోయారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు బీ హియర్ మీ అందరితో, మిమ్మల్ని అందరినీ కలిసి. ఇంద్రగంటి కృష్ణ గారు, ఇప్పుడే ఆయన మన కరుణ్ కుమార్ గారు ఆయన రాసిన బుక్ కూడా నాకు ఇచ్చారు, సవర్లకొండ. మిత్రులందరూ చదివి మేము మళ్ళీ ఈ బుక్ని ఎక్కువ పాపులర్ చేయడం కంటే ఎక్కువ మందికి వెళ్ళేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చాలా మంది మద్రాసు రోజుల నుంచి మాకు పరిచయమైనటువంటి మరో ప్రముఖ దర్శకులు, మరో రచయిత కుటుంబం నుంచి వచ్చిన వారు ముళ్ళపూడి వరా గారు. ముళ్ళపూడి వరా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. రాజా అన్నామలైపురంలో ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడంతా ఇది బాపు గారి ఇల్లు, ఇది ముళ్ళపూడి రమణ గారి ఇల్లు, ఇదో ఈ పక్కన కృష్ణరాజు గారి ఇల్లు, ఇట్లా ఏవో రకరకాల కబుర్లు. ఇప్పటికీ అక్కడికి వెళితే కనుక ఆ చావలి గార్డెన్స్లో అక్కడికి వెళ్ళి ఆగి ఆ ఇంటి దగ్గర చూసి వస్తాను సార్. అదో పిచ్చ అంటారో ఏమంటారో తెలియదు గారండి, మద్రాసు మీద ప్రేమది. మీ నాన్నగారి మీద, బాపు గారి మీద అశేష తెలుగు జాతికి ఉన్నటువంటి అభిమానంలో మేము కూడా ఒక చిన్న, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్. హిచ్కాక్ గురించి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ కానీ అర్హత కానీ నాకు లేదు. నాకు డెఫినెట్గా తెలుసు. నాకు హిచ్కాక్ని అలవాటు చేసింది ఖచ్చితంగా బాపు గారే. చిన్నప్పటి నుంచి ఆయన మా ఇంట్లో 8mm ప్రాజెక్ట్, 16mm ప్రాజెక్ట్ ఉండేది. సో దాంట్లో చార్లీ చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ ఈ సినిమాలన్నీ మాకు వీక్లీ వన్స్ మాకు ట్రీట్ అనమాట. బాగా చదువుకుంటే ఆయన చెప్పిన పని చేస్తే మాకు ట్రీట్ ఇచ్చేవారు. షార్ట్ ఫిల్మ్స్ వేసేవారు, 20 minutes 30 minutes సినిమాలు వేసేవారు. సో ఆ సినిమాలు చూస్తూ పెరిగినప్పుడు మాకు సడన్గా ఒకరోజు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ షార్ట్ ఫిల్మ్ కూడా చూపించారనమాట. సో దట్ ఈస్ వెన్ ఇట్ గ్రూ ఆన్ అస్. సో ఆ సినిమాలు చూస్తూ ఇప్పుడు నా దగ్గర కంప్లీట్ కలెక్షన్ ఉంది. బాపు గారు రెగ్యులర్గా, నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా ఆయన రెగ్యులర్గా నాకు ఫోన్ చేసి ఈ సినిమా చూడు, ఇది బాగుంది, హిచ్కాక్ది, ఈ షార్ట్ ఇలా తీశారు, ఇక్కడ సౌండ్ ఇలా వాడారు అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఫోన్లోనే. సో దట్ వాస్ అ లాట్ ఆఫ్ ఇది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ. హిచ్కాక్ని కాపీ కొడితే ఎలా ఉంటుందని విశాఖ ఎక్స్ప్రెస్ తీశాను, స్ట్రేంజర్స్ ఆన్ ఎ ట్రైన్.
సో ఐ థింక్ ఐ మేడ్ అ గుడ్ ఫిల్మ్. సినిమా క్రిటికల్గా పెద్ద పేరు రాకపోయినా ఇట్ మేడ్ ఇట్స్ మనీ. సో విజయవాడలో 49 days అండ్ వైజాగ్లో 75 days ఆడిన సినిమా అది. సో ఇట్ గాట్ బ్యాక్స్ మనీ. సో ఆ తర్వాత వివేకే రంగారావు కూడా హీ ఈజ్ మై ఫస్ట్ క్రిటిక్ అనమాట. ఇప్పుడు తిరుగుతూనే ఉంటారు, చెత్త సినిమా తీసావని అనుకుంటూనే ఆయన 15 మందిని తీసుకెళ్ళి వరా ఎలా తగలేసాడో చూపించాలని వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ అంత 15 మందికి చూపించిన తర్వాత ఈ వాజ్ క్వైట్ హ్యాపీ. ఆ తర్వాత ఐ కన్ఫెస్ అనే సినిమా ఒకటి చూపించి ఇది తీని నెక్స్ట్ అని చెప్పి అన్నారు. ఇట్ నెవర్ హ్యాపెన్. సో ఐ థింక్ ఐ మేడ్ అ గుడ్ ఫిల్మ్, బట్ హిచ్కాక్ ఇస్ way above a lot of other directors compared to, I mean, like ఇప్పటి జనరేషన్తో what do I say, కంపేర్ చేస్తే he was far ahead of his times. ఆయన తీసిన కథా వస్తువు కానీ ది వే హీ ట్రీటెడ్ దిస్ ఫిల్మ్స్ అన్నీ అవుట్స్టాండింగ్గా దీంట్లో ఉండేవి. అవి యువర్ స్పెల్ బౌండ్ యాక్చువల్లీ. చూస్తూ ఉంటే స్టార్ట్ టు ఫినిష్ స్టాప్ చేయాలని ఫీలింగే రాదు. ఎక్కడైనా బాత్రూమ్కి వెళ్ళాలన్న మంచినీళ్ళు తాగన్న ఫీలింగ్ కూడా రాదు. ఈ స్పెల్ బౌండ్ స్టక్ టు ద సీట్ అనమాట. అలా ఉంటుంది అది ఆ సినిమాలని. సో ఇట్స్ రియలీ ఆనర్, పెద్ద గొప్ప గౌరవం నాకు ఇక్కడ మాట్లాడడం. చిన్నారం గారు నాకు ఫోన్ చేసి ఆర్టికల్ రాయాలంటే నా విశాఖ ఎక్స్ప్రెస్ చూశాను, ఐ మీన్ చేశాను కాబట్టి ఆ ఇన్స్పిరేషన్తోనే నా ఆర్టికల్ కూడా రాశాను. ఐ హోప్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. అండ్ చిన్నారాయణ గారు, రవిపాటి గారు లాస్ట్ 10 yearsగా నాకు బాగా పరిచయం, తిడుతూనే ఉంటారు ఆయన కూడా. సో it's I hope I get to make another Hitchcock film very soon. ఆ లెవెల్ రాక 10% వచ్చినా సంతోషమే. ఐ కన్ఫెస్ అనేది తీయాలనే ఉంది, అడాప్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా దర్శకులు అంటే కూడా చాలామంది అనుకుంటారు కేవలం ఏదో కొంచెం చదువుకుంటారు, ఏదో రాయడము లేకపోతే ఏదో సినిమాలు చూడడం వీటి మీద అనుకుంటారు. బహుశా తెర మీద పాత్రలకి ప్రాణం పోయడంతో పాటు మనుషుల్ని తన రేఖల్లో ప్రాణం పోయడం అనేది, అంటే బేసిక్గా ఇవన్నీ కూడా లలిత కళలకు సంబంధించిన విషయాలే కాబట్టి అటువంటి దాంట్లో దిట్టైనటువంటి వ్యక్తి మరో దర్శకులు శ్రీ దేవిప్రసాద్ గారు. ఆయన లీలామహల్ సెంటర్ అయినా, బ్లేడ్ బాబ్జీ అయినా, ఆడుతూ పాడుతైనా, వీటన్నిటికంటే కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో నటుడి కింద మారిన తర్వాత ఐ థింక్ మోస్ట్ వండర్ఫుల్ అని, అంటే తెర మీద టేక్ కట్ చెప్పడం తెలిసిన వాళ్ళు నిజంగా నటిస్తే కనుక ఎలా ఉంటుందనేది విశ్వనాథ్ గారు ఇట్లా కొంతమంది చూసిన తర్వాత బహుశా మిమ్మల్ని చూడడం మాకు వీఆర్ డిలైటెడ్ సార్, యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ యాజ్ ఎ ఫిలిం బఫ్. మీరు మీ స్పందనను తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం అండి. హిచ్కాక్ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ మీద వస్తున్న ఈ పుస్తకాన్ని వంశీ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ చేత ఆవిష్కరింపచేయడం అదొక మంచి అద్భుతమైన విషయం. చిన్నారాయణ గారికి, రవి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముందు ఇక్కడ మాట్లాడడం కంటే కూడా చేతిలో ఒక పుస్తకం వచ్చిన దగ్గర నుంచి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి ముందు అది ఓపెన్ చేసి చదివేయాలనే ఆతృత ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు దాని మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. మనకున్న చిన్న పీత బ్రెయిన్తో ఇది ఇలా చేస్తుంటారు, ఇలా చేస్తే బాగుండేది, ఇది ఇందులో ఏమి మనల్ని ఆకట్టుకున్నాయి అన్నీ మనం అనుకుంటాము. కానీ ఇలాంటి ఒక గొప్ప దర్శకులు, రచయితలు, ఇంతమంది జర్నలిస్టులు ఆ సినిమాల మీద వాళ్ళ అభిప్రాయాలు అన్నీ రాసిన తర్వాత ముందు అవి చదివేయాలనే ఆతృత ఎక్కువైపోయింది. ఎందుకంటే మనం ఒక సినిమా చూసుంటాము, అది చూసినప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచించుకుని ఉంటాము. కానీ గొప్ప వాళ్ళందరూ దాని గురించి రాసినప్పుడు అందులో ఏమి రాశారు వాళ్ళు ఆ సినిమా గురించి, మనం చూసిన ఆ సినిమా గురించి వాళ్ళు ఏమి రాశారు అనేది తెలుసుకోవాలనే ఆతృత ఇప్పుడు ఎక్కువగా ఉంది. పులగం చిన్నారాయణ గారి గురించి చెప్పాలంటే జంజామారుతం దగ్గర నుంచి కూడా మొన్న విఠలాచార్య గారి వరకు రాసిన పుస్తకాలన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చదివాను. ఆయన అవి చదివినప్పుడు ఆయన రచనా ప్రతిభతో పాటుగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు. ఆయన కష్టం ప్రతి పుస్తకంలోనూ కనిపిస్తుందండి. జంధ్యామారుతం దగ్గర నుంచి విఠలాచార్య గారి పుస్తకం వరకు కూడా ఆయన కష్టం, ఎంత ప్యాషన్ లేకపోతే అది కేవలం డబ్బు కోసం మాత్రమే చేసేవాళ్ళు చేయలేని పనులు ఇవన్నీ. అలాగే ఈ బుక్ కూడా ఎంతో ప్యాషన్ తోటి ఆయన రాశారు.
ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు రచయితలతో పాటు నేను కూడా ఒక సినిమా మీద ఇందులో ఒక వ్యాసం రాసే అవకాశం నాకు కల్పించారు. మార్ని అనే సినిమా మీద. పులగం చిన్నారాయణ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ పుస్తకం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా రచయితలు, దర్శకులు, ఔత్సాహికులు అందరూ చదవాల్సిన పుస్తకం. అందరూ కూడా చదివిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రైటప్ రాసి ఇప్పుడు సోషల్ మీడియాలో మాధ్యమం ఉంది కాబట్టి పోస్ట్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మనసుకు దగ్గరైన మరో దర్శకులు, ఎక్కువ చెప్పను, శ్రీ చంద్ర సిద్ధార్థ గారు. చంద్ర సిద్ధార్థ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ఎందుకంటే సినిమా గురించి అంత చదివి, సినిమా మీద అంత ప్యాషన్గా ఉండి, కుటుంబంలో అన్నదమ్ములందరూ కూడా ఇద్దరు ముగ్గురు, ఆర్పి గారితో అయితే మాకు ఎప్పుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినా ఆర్పి గారు అక్కడ మా అందరికంటే ముందు ఉండేవాళ్ళు. ఆయనతో అదొక గొప్ప విషయం అనమాట. శ్రీ చంద్ర సిద్ధార్థ గారు. ముందుగా మిత్రులు పులగం గారికి, రవి గారికి నా శుభాకాంక్షలు. హిచ్కాక్ గారు సినిమాలు ఉన్నంతకాలం ఆయన సినిమాలు ఎలా చిరకాలం ఉంటాయో, ఈ పుస్తకం కూడా సాహితీ ప్రియులకు, సినిమా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అంతే చిరస్మరణీయంగా ఉండాలి అని కోరుకుంటూ, ఆశిస్తూ. దిట్ట శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు. బహుశా కరోనా మీద నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాలోనే కాదు, సౌత్ ఇండియన్ సినిమాలోనే కాదు, బహుశా భారతీయ సినిమాలో మొట్టమొదటి ప్రయత్నం వలస ఆయన చేసింది. ఇప్పటికీ కూడా నాకు ప్లీజ్ కరెక్ట్ మీ సార్, ఫస్ట్ వేవ్ అవుతూనే ఆయన ఆ సినిమా తీసి వలస తీయడం, అంటే గంగపుత్రుడు, అంతకుముందు అనేక సినిమాలు ఆయన కూడా, ఆయన మొట్టమొదటి హీరో సినిమా తీసిన రోజు దగ్గర నుంచి తెలుసు కాబట్టి మిత్రులు మాట్లాడవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా ఈరోజు నా మిత్రుడు నాకు పిఆర్ఓగా చేసి, అలాగే నేను తీసిన గల్ఫ్ సినిమాకి మాటలు రాసిన పులగం చిన్నారాయణ గారు ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు రెగ్యులర్గా. నేను మొదట ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సినిమా గురించి తెలుసుకోవాలి అని పుస్తకాలు వెతికితే తెలుగులో చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయి. తర్వాత నేను పూణే వెళ్ళి అక్కడ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకున్న రోజులు నాకు ఇంకా గుర్తు. సో సినిమాకి సంబంధించిన మ్యాక్సిమం బుక్స్ ఉంటే బాగుండు అని కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. సో ఎన్నో ఇయర్స్ నుంచి 10 పుస్తకాలు రాయడం సినిమా ఇండస్ట్రీ మీద, అది కూడా ఇంత రిసర్చ్ చేసి రాయడం అనేది ఒక గ్రేట్ ఎఫర్ట్. అది చేస్తున్న నా మిత్రుడు చిన్నారాయణ గారికి, అలాగే రవి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఫెటర్నిటీ అండి. సినిమాని చదవాలి అనుకున్న ప్రతి వ్యక్తికి కూడా సాహిత్యం కావాలి. సినిమా అనేది ఇట్ సెల్ఫ్ లైక్ హిచ్కాక్ లాంటి గొప్ప డైరెక్టర్స్ మనకు కొన్ని సినిమాలు ఇచ్చారు. ఆ సినిమాలే మనకు పుస్తకాలు. ఆ సినిమాలు చూసి మనం చాలా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ఈరోజు మనం తీస్తున్న ప్రతి సినిమాలో కూడా ఈ పెద్దవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒక రకంగా ఉంటూనే ఉంటుంది. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా ఉంది. అండ్ రమేష్ గారు చెప్పినట్టు వంశీ గారి సినిమాలు చూసి, ఆ సస్పెన్స్ని చూసి సినిమా అంటే ప్యాషన్ పెంచుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అన్వేషణ సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఎంతోమంది డైరెక్టర్స్ని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న ఒక ప్రయత్నం, తెలుగు ఆడియన్స్కి తీసుకొచ్చే ప్రయత్నంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ హిచ్కాక్ సినిమాల్లాగే ఈ పుస్తకం కూడా పెద్ద హిట్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ మరిన్ని పుస్తకాలు సినిమా లిటరేచర్ మీద చాలామంది రాయాలి. నెక్స్ట్ జనరేషన్కి సినిమా సాహిత్యం చాలా విరివిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాసిప్స్ కాకుండా యాక్చువల్ సినిమా అంటే ఏమిటి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి అని చెప్పే సాహిత్యం చాలా అవసరం ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. రచయిత నుంచి దర్శకుడిగా అంటే మామూలుగా ఆఫీస్కి వచ్చి కూర్చొని కథల గురించి మాట్లాడుకునే రోజుల నుంచి పరిచయం ఉన్న మిత్రుడు. నాది నకిలీసు గొలుసు అనగానే ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోలు కూడా ఆ పాటకు డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన దర్శక మిత్రుడిని అభినందిస్తూ ఆయన మాట్లాడవలసిందిగా. ఈయన యాక్చువల్గా ఫస్ట్ నుండి ఇప్పుడు పాత సాహిత్యంలో ఒక అమ్మాయిని ఒక ఆయన రేప్ చేస్తే మనం రాసేవాడు, ఆమెని అతడు ఆక్రమించుకున్నాడు అని ఒక వాక్యం ఉండేది. అలా మీరు కంప్లీట్గా ఆక్రమించుకుంటున్నారు. ఈ మద్రాసు గురించి ఎందుకు చెప్పమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అది ఓకే చెప్తాను. ఫస్ట్ మాట్లాడేవాడికి లాస్ట్ మాట్లాడేవాడికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడేవాడేమో బకరా,
లాస్ట్ మాట్లాడేవాడికి సబ్జెక్ట్ ఏ ఉండదు. సో లేదు అంటే లాస్ట్లో మాట్లాడేవాళ్ళు నేను ఒకరిని కాబట్టి వాళ్ళకి ఏంటంటే జనగణమన తప్ప ఇంకేమీ లేదు. కానీ నాకు ఈ వేదిక చాలా ప్రత్యేకం. ఎందుకో చెప్తాను, 2 నిమిషాలు చెప్తాను. హిచ్కాక్ గారి గురించి నేను ఒక్క వ్యాసం రాశాను, టోపాజ్ సినిమా గురించి రాశాను. అది మీరు ఎలాగో చదువుతారు, దాని గురించి మాట్లాడట్లేదు. హిచ్కాక్ గారి గురించి ఇప్పుడు వీళ్ళంతా చెప్పిన దానికంటే నేను గొప్పగా ఏమీ చెప్పలేను. బట్ 2 విషయాలు చెప్తాను. నాకు సినిమా మీద ఫస్ట్ అనురక్తి ఏర్పడడానికి 2 సినిమాలు సార్. ఒకటి ఖైదీ, 2 అన్వేషణ. ఆ 2 సినిమాల ద్వారానే నాకు సినిమా అన్నదే తెలిసింది. నేను అన్వేషణ అనే సినిమాని చూసి నేను మళ్ళీ నా క్లాస్మేట్స్ ఒక 2 కలిసి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి మళ్ళీ రెండోసారి ఆ సినిమా చూసి, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్లో లేకపోతే ఇంకోటి లేవు కాబట్టి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. సో అన్వేషణ చూసిన తర్వాత అంటే సినిమా మీద అనురక్తి ఏర్పడడానికి 2 కారణాలు. ఒకటి ఖైదీ, లేదా అంతకుముందంతా హీరోలు మీకు తెలుసు కదా, హృదయం టక్ చేసుకొని విగ్గు పెట్టుకొని కాలేజీలకు వెళ్ళేవారు. ఆ సినిమాలో నచ్చేవి కదా నా చిన్నతనంలో. తర్వాత మహర్షి సినిమాలో ఊర్వశి రూహా పాటతలక ఎడిట్ ప్యాటర్న్ సార్. అంటే అప్పటికి అసలు అదంటే ఏం కూడా తెలీదు. అరే భలేగుంది పాట, ఇది ఏంటి ఇలా ఉంది అనేది అనిపించిన దగ్గర నుండి ఇప్పుడు ఎన్ని షాట్లు ఆయన తీశారు. ఒక కన్నుని లేకపోతే అంటే మామూలుగా ఆ సినిమాలో మీరు ఒక హీరోయిన్ కన్నుని ఎన్నిసార్లు చూసి అది అనుకరించడానికి ట్రై చేశాను సార్. పలాసలో బడ్జెట్ ప్రాబ్లం వల్ల తీయలేకపోయాను. ఒక పాటలోనే అలాగే హీరోయిన్ చూపిద్దాం అనుకున్నాను. బట్ అలాంటి వ్యక్తుల మధ్య అంటే నేను సినిమా అన్నదే తలుచుకోని టైంలో మీరంతా మహానుభావులు సార్. మీరంతా రాసిన ఆ పుస్తకంలో నేను ఒక వ్యాసం రాశాను ఈరోజు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యేటప్పుడు అసలు నేను డైరెక్టరే కాదు, నేను కథలు రాసుకుంటూ ఏదో ట్రావెల్ ఏజెంట్ నడుపుకుంటూ ఉండేవాడిని. వాళ్ళందరి మధ్య నాకు చోటు దక్కడం. పొలగం చిన్నారాయణ గారు నాకు ఖదీర్ బాబు గారి ద్వారా పరిచయం, రెంటాల జయదేవ్ గారు నాకు రైటర్స్ మీట్లో పరిచయం. అంటే అంతా సాక్షి ఈ సాహిత్యం అటువైపు వెళ్తున్నప్పుడు పరిచయం. అక్కడ నుండి నేను వాళ్ళ వేసిన పుస్తకంలో నాకు ఆ చోటు లభించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో పాటు ఇందులో నేను వ్యాసం రాశానన్నది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. చాలా గర్వంగా ఉంది. అంటే ఒక అబ్బురుపడి చూసిన ఒక సినిమా తాలూకా డైరెక్టర్ మాకందరికీ సార్. ఇక్కడ ఎవరైనా సరే మిమ్మల్ని పొగడారంటే వాళ్ళు ఎవరు మీకు ముఖస్థుతి కోసం పొగడవలసిందే సరే. దట్ ఈజ్ ట్రూ. ఇప్పుడు హరీష్ గారినో లేకపోతే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారినో మేము ఇప్పుడు పొద్దున్న ఇస్తే కలవాలి కాబట్టి 4 మాటలు ఎక్కువ మాట్లాడుకుంటామేమో తప్ప సార్ మీ గురించి ఏం మాట్లాడినా అది అక్షర సత్యం సార్. ఇది ఒకటి. రెండోది బుక్ మేకింగ్. నేను సాహిత్యంలో ఉన్నాను, నేను పుస్తకాలు నా పుస్తకం కూడా 2 రోజుల కిందట రిలీజ్ అయింది. సవర్లకొండ. నేను 10 ఏళ్ళుగా రాస్తున్న కథలు సవర్లకొండ 10 షార్ట్ స్టోరీస్ కాంపిటీషన్ సార్, అది రాశాను. బుక్ మేకింగ్ అనేది చాలా వరకు చూస్తే ఇందాక ఎవరు వంశీ గారే చెప్పారు బుక్ మేకింగ్ గురించి. నార్మల్గా పుస్తకాలు 2 రకాలు. బంగాళదుంపతో 100 రకాల వంటలు చేయడం అలాగని ట్రైన్లో అమ్ముతుంటారు మనకి. సో ఆ మేకింగ్ వేరే ఉంటుంది. ఈ పుస్తకం చేయాలంటే ఇలాంటి పుస్తకం కొంచెం హార్డ్ బౌండ్ ప్లస్ దాంతో ఒక ప్రింటింగ్ క్వాలిటీ కానీ. నా పుస్తకం 182 పేజీలు, దాదాపు 2.5 నెలల శ్రమ. 2.5 నెలలు శ్రమ పడితే కానీ ఆ పుస్తకం అలా రాదు. మరి ఆయన 2 ఏళ్ల కిందట మొదలుపెట్టారు, ఇప్పుడు తీసుకొచ్చారు. చాలా గొప్ప ప్రింటింగ్ క్వాలిటీతో, చాలా మంచి క్వాలిటీతో చాలా మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. సినిమా వాళ్ళు అంటే నేను పులగం గారి కిందాక నా పుస్తకాన్ని రాస్తూ అంటే ఆయనకి ఇస్తూ ఒకటే రాశాను. ఇక్కడ వేరే సినీ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు అఫెండ్ అయినా కూడా నేనేం చేయలేను, నిజంగా నాకు అనిపించింది రాశాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక సినిమా జర్నలిస్టు పులగం చిన్నారాయణ గారికి అని రాశాను. ఎందుకంటే సినిమా జర్నలిజం అనేది ఏమైందో మీకు అందరికీ తెలుసు, మళ్ళీ అది కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు కలిసినా సరే ఎదర్ ఒక సినిమా గురించిన పుస్తకం అయినా మాట్లాడతారు, లేకపోతే ఆయన రాసిన వ్యాసాలు సినిమా గురించి రాస్తారు, లేకపోతే సినిమాల్లో తిరుగుతుంటారు, సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. పిఆర్ఓగా ఉన్నారు. మీరు ఏం తిన్నారు, ఏం తాగారు, ఎక్కడికి వెళ్ళారు, ఆ హీరోయిన్కి మీకు ఏంటి, అలాంటి ప్రశ్నలు ఆయన అడగడం నేను ఎక్కడా చూడలేదు ఈరోజు వరకు. సో సినిమాలకి సాహిత్యానికి మధ్య ఒక వారధిగా ఉండి ఇలాంటి మంచి పుస్తకాలు తీసుకొచ్చి మమ్మల్ని అందులో భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ చిన్నారాయణ గారు. సార్ రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు తెలీదు, బట్ ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ యూ. ఎస్ సార్. ప్రభు గారు జర్నలిస్టు ప్రభు. ఆయన ఇంటి పేరు ఎవరికి తెలీదు. జర్నలిస్ట్ ప్రభు. బహుశా
ఈ అకేషన్లో ఈ పుస్తకంలో కూడా ఇంటర్వ్యూలు చేయమంటే ఇవాళ యూట్యూబ్ వచ్చిన తర్వాత మైక్ ముందర పెట్టగానే ఎవడో ఒకటికి ఏదో ఒకటి మాట్లాడాలనిపించి జలబుట్టేటువంటి ఈ రోజుల్లో, ఇంటర్వ్యూలు ఇవ్వడం ఫ్యాషన్ అయిపోయిన రోజుల్లో ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక ప్యాషన్గా చేస్తే ఎలా ఉంటుందో చూపించిన మా జర్నలిస్టు శ్రీ ప్రభు గారిని వేదిక మీదకి వచ్చి, ఎందుకంటే ఈ పుస్తకంలో కూడా ఆయన హిచ్కాక్ గారి ఇంటర్వ్యూలు, అనేక ఇంటర్వ్యూల సారాంశాన్ని ఆయన తెలుగులో చేసి అందించారు. ఆయన మాట్లాడవలసిందిగా. వెరీ గుడ్ ఈవినింగ్. నిజంగా ఒక వండర్ఫుల్ ఈవినింగ్ని ఈ రోజున మనకి ఇక్కడ సాకారం చేసినటువంటి మిత్రుడు పులగం చిన్నారాయణ అండ్ రవిపాడి గారికి ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మా గురువు గారు, శతాధిక చిత్ర దర్శకులు దాసరి నారాయణరావు గారు, డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేటువంటిది చిన్న దీంతో ఆయన దర్శకుల యొక్క ఆత్మగౌరవ పతాకాన్ని ఆవిష్కరిస్తే, ఈయన అంతకుముందే డైరెక్టర్ ఈజ్ ద డిక్టేటర్ ఆఫ్ ద సినిమా అని చెప్పినటువంటి నిర్దాక్షిణ్య దర్శకుడు హిచ్కాక్. ఎందుకంటే డైరెక్టర్కి అనేటివాడు తన మస్తిష్కంలో ఏదైతే విజువలైజ్ చేస్తున్నాడో అది రిప్రొడ్యూస్ చేయటం విషయంలో, తెర మీద ఆవిష్కరించే విషయంలో ఎలాంటి మొహమాటాలకు అవకాశం లేకుండా, ఎవరి యొక్క ఆధిపత్యాన్ని ఏమాత్రం అంగీకరించకుండా తనదైన ధోరణిలో సినిమాలు తీసి ద డిక్టేటర్షిప్ ఫర్ ద సేక్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, డిక్టేటర్షిప్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అని నిరూపించినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి మీద ఒక బుక్ తేవాలనేటువంటి సంకల్పం గొప్పదైతే, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం మన దర్శకులలో సినిమాకు ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి, ఆపాదించినటువంటి అతి కొద్ది మంది దర్శకులు, కానీ సినిమాకు ఒక డిఫరెంట్ రెస్పెక్ట్ని తీసుకొచ్చినట్టు దర్శకుల కోవలోకి వచ్చినట్లయితే ఒక విశ్వనాథ్ గారు, ఒక సంగీతం శ్రీనివాసరావు గారు, ఒక బాపు గారు, ఒక వంశీ గారు. వీళ్ళ స్ట్రోక్ టోటల్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అలాంటి ఒక సినిమాకు ఒక సపరేట్ గౌరవాన్ని తీసుకొచ్చి, ఇందాక వీళ్ళందరూ మాట్లాడుతుంటే వంశీ గారి పట్ల వాళ్ళందరికీ కాదు, జర్నలిస్ట్గా మాకు కూడా ఉన్నటువంటి ఎలాంటి గౌరవం ఉందో అనేటువంటిది అర్థమవుతుంది. అలాంటి ఒక గొప్ప దర్శకుని తీసుకొచ్చి ఈ పుస్తకం ఆవిష్కరింపజేయటం గొప్ప విషయం. అలాగే సినిమా యొక్క సమస్త పరిణామాల్ని చూసినటువంటి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి, ఆయన యాటిట్యూడ్ గురించి నేను ఒక ఇంటర్వ్యూలు ఇష్టపడు, ఆయన యాటిట్యూడ్ చాలా ఇదిగా ఉంటుంది. అలాంటి యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన స్టైల్ అయింది. దాంట్లో ఒక ఆర్టికల్ రాసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పులగం చిన్నారాయణ గారికి, రవిపాడికి ఇద్దరికి కూడా అభినందనలు. ముఖ్యంగా మా పులగం చిన్నారాయణ అంటే పుస్తకాలు రాయటం, సినిమా ఇండస్ట్రీలో, జర్నలిజంలో ఇదంతా మా రెగ్యులర్ హ్యాబిట్. కానీ దిస్ గ్రేట్ జెంటిల్మెన్ రవిపాడి గారు రైల్వేలో ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగం అయ్యింది కూడా. ఆయనకు సినిమా పట్ల, సాహిత్యం పట్ల, సంగీతం పట్ల ఆయనకున్న అవగాహన, పిచ్చి, ప్రేమ ఇవన్నీ కూడా తలుసుకుంటే నిజంగా ఇంత కలెక్షన్ ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదేమో. మ్యూజిక్ సంబంధించి కానీ, పుస్తకాలకు సంబంధించి కానీ ఇంత గొప్ప అభిమానాన్ని పుస్తకాల పట్ల, సాహిత్యం పట్ల, సినిమాల పట్ల పెంచుకున్న రవి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. శ్రీ హరీష్ శంకర్ గారు, వారి గురించి ఏం పరిచయం చేయకుండా ఆయన మాటల శతకములతోటి ముందుకు వస్తున్న మా గబ్బర్ సింగ్. గుడ్ ఈవినింగ్. నాకు తెలిసి ఇప్పటికి బాగా లేట్ అయింది. మనందరి దురదృష్టం ఏంటంటే, మనం నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో హిచ్కాక్ గారిని చూడలేదు. మనం ఎవరో ఆయన సినిమాలు చూసిన తప్ప ఆయన చూడలేదు. మన అదృష్టం ఏంటంటే మనం వంశీ గారిని చూసాం, ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నాం. చాలామంది అంటారు వంశీ గారిని ఇక్కడ మన ఇండియన్ హిచ్కాక్ అనో లేకపోతే మన ఆంధ్రాకి దొరికిన హిచ్కాక్ అనో అంటారు. బట్ నా దృష్టిలో హిచ్కాక్ గారు అక్కడ హాలీవుడ్లో ఉన్న వంశీ నా దృష్టిలో. అంతకంటే ఇంకా మీ గురించి చెప్పడం లేదు. ఇక్కడ రావడానికి కారణం 50% హిచ్కాక్ గారు అయితే మిగతా 50% మీరు మీ నుంచి పుస్తకం తీసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం గురుగారు. ఆయన నేను కూడా ఈ పుస్తకంలో ఒక సినిమా గురించి రాశాను. అది హిచ్కాక్ గారి గురించి కాబట్టి అది సస్పెన్స్. అది మీరు చదవండి. సస్పెన్స్ కాదు, మళ్ళీ వంశీ గారు కొడతారేమో, మిస్టరీ. అది మిస్టరీగా భావించండి. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ రాజ్యం వెళ్తున్న ఇలాంటి ఒక టైంలో పుస్తకం చదివేవాళ్ళు, నా దృష్టిలో పుస్తకం చదివేవాళ్ళు గంధర్వులతో సమానం. ఎందుకంటే రేర్గా ఉంటారు ఎక్కడ. అలాంటిది పుస్తకం రాసేవాళ్ళు నిజంగా దేవుళ్ళే. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇంకా పుస్తకం
మీద మీకున్న మమకారంతో, దట్టు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మనమంత చిన్న గారు ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతారు. ఆయన అంటే పూర్వజంలో డైరెక్టర్ అవ్వాలనుకుని అవ్వలేక ఇలాగ జర్నలిస్ట్ గారు, కానీ నెక్స్ట్ జన్మలో మటుకు మీరు ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అండి. ఇందులో అసలు తిరుగు అంటే ఈ జన్మలో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఇప్పటికే కాంపిటీషన్ ఎక్కువైంది, బట్ సరే ఓకే. డెఫినెట్గా సినిమాకి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొబైల్ని వదిలేసి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పుస్తకం చేతిలో పట్టుకోవాలనే రీతిలో అది జంజామార్తం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు నిజంగా మీరు నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. మీకు సాష్టాంగ ప్రణామాలు. ఒక సినిమా సక్సెస్ మీట్లు ఎలా పెడతామో ఈ పుస్తకం కూడా బాగా సక్సెస్ అయ్యాక, ఈ పుస్తకం సక్సెస్లో ఇందాక మెహరాని చెప్పినట్టు దీన్ని సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసిన పాఠకులు కానీ నేను విపరీతంగా ఈ పుస్తకాన్ని అందరూ చదివే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా సక్సెస్ మీట్ లాగా ఈ పుస్తకం యొక్క సక్సెస్ మీట్ కూడా మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇన్ని కాపీలు అమ్ముడుపోయాయి అని చెప్పి మనం వెరీ సూన్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు రాసినప్పుడు చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనే డౌట్ చాలామందిలో ఉండొచ్చు. ఇప్పుడే వంశీ గారితో సంభాషిస్తున్నప్పుడు ఆయన చెప్పారు, వంశీ గారు రాసిన పసలపూడి కథల మీద ఒక వ్యక్తి పిహెచ్డీ చేసి ఆ పిహెచ్డీకి సంబంధించిన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మళ్ళీ రీప్రింట్కి వెళ్ళిందంటే ఒకసారి ఆలోచించండి ఎంతమంది. రామచంద్ర రెడ్డి గారు, ఆయన ఎవరో కాదు. సో ఆ పుస్తకం కూడా మళ్ళీ రీప్రింట్కి వెళ్ళింది అంటే పుస్తకం చదివే వాళ్ళు ఎంతగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిన విషయమే, బట్ మళ్ళీ చెప్తున్నాను. హాలీవుడ్లో ప్రపంచం మొత్తం అలరించే సినిమాలు, ప్రపంచం అంతా దాసోహం అనే సినిమాలు వాళ్ళు తీయడానికి కారణం వాళ్ళ దగ్గర ఉన్న బుక్ బ్యాంక్, వాళ్ళ దగ్గర ఉన్న నవల్స్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో నవల్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అది హ్యారీ పాటర్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే అక్కడ సాహిత్యానికి పెద్ద పీట వేశారు కాబట్టే సినిమాలకి అంత ఆదరణ వచ్చింది. సో మనం చూస్తుంటాం న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ అనేది అని. అలాగే వెరీ సూన్ ఒక హైదరాబాద్ బెస్ట్ సెల్లర్ అనో లేకపోతే ఇండియన్ బెస్ట్ సెల్లర్ అనో అలాంటి దాంట్లో ఈ పుస్తకం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ రవిపాటి గారు ఇందాక పైకి వస్తున్నప్పుడు ఈయన మా మన్మోహన్ దేశాయ్ అన్నారు. నా గుండె జల్లుమంది ఒకసారి. మన్మోహన్ దేశాయ్ నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో లాజిక్ ఉండదు అంటారు. లాజిక్ జీవితంలోనే ఉండదు, ఇంకా సినిమాలో ఎత్తుకోవడం అనేది చాలా వింతగా అనిపిస్తుంటుంది నాకు. మా భాస్కర్ భట్ల ఒక మాట అన్నాడు, అన్నీ కుదరడానికి అది వంట సినిమా, ఒక్కోసారి కొన్ని కుదిరితే ఒకసారి కొన్ని కుదరవు అంతే. సో మీకున్న కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి గారు, డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, వారు మన వంశీ గారు రాసిన కథల మీద పిహెచ్డీ చేశారు. ఈ పుస్తక తయారీలో కూడాను మాకు కొన్ని సూచనలు గట్ట చేసి ఈ షేప్ రావడానికి కూడాను వారు ముఖ్య కారకులు. వారు రాసిన పుస్తకం రేపు హైదరాబాద్ బుక్ ఫెయిర్లో సెకండ్ ఎడిషన్ కూడాను రేపు విడుదల కార్యక్రమం ఉంది. వారికి నేను మన మన్మోహన్ దేశాయ్ గారితో ఈ పుస్తకం వారికి ఇప్పిద్దాం అనుకుంటున్నాను. దృశ్యం చిత్ర డైలాగ్ రైటర్, కొలంబస్ చిత్ర దర్శకుడు రమేష్ సామల గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ 2 నిమిషాలు మాట్లాడేస్తాను. ఇంతమంది దిగ్దర్శకులు, వంశీ గారు, హరీష్ అన్న, ఇంద్రగంటి గారు, ఇంతమంది దిగ్దర్శకులు రాసిన పుస్తకంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రులు, పెద్దలు పులగం గారికి, రవి గారికి చాలా థ్యాంక్ యూ. సభకి నమస్కారం. ఈ పుస్తకంలో హిచ్కాక్ గారి సినిమాల గురించి నేనేం రాయలేదు, కానీ కేవలం హిచ్కాక్ గారు రాసినటువంటి ఒకే ఒక కథ, దానిని అనువదించాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గాను పులగం చిన్నారాయణకి అలాగే రవిపాడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. హిచ్కాక్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మొత్తం ఆయన తీసిన 53 సినిమాల్లో అన్నీ కూడాను ఏదో ఒక నాటకము, లేకపోతే ఒక కథ లేదా ఒక న్యూస్ ఐటమ్ మీద రాశారు. ఆయన స్వయంగా కథ కూడా కానప్పటికీ ఆయన స్టార్టింగ్లో హెన్లీ టెలిగ్రాఫ్ అనే ఒక మ్యాగజైన్లో ఆర్టిస్ట్ కింద పనిచేస్తున్నప్పుడు ది గ్యాస్ అని ఒక చిన్న షార్ట్ స్టోరీ రాశారు ఇన్హౌస్ మ్యాగజైన్కి. అది సామాన్యంగా ఎవరికి తెలియదు. ఆ కథ సంపాదించి అది వడ్డీ ఓంప్రకాష్ నారాయణ గారి దాన్ని తెనిగించాము. అది ఈ పుస్తకంలో ఒక అదనపు ఆకర్షణ.
ఓంప్రకాష్ నారాయణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ పులగం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిలో నేను కూడా ఒక ఆర్టికల్ రాసినందుకు థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ దర్శకులు, జర్నలిస్టులు, మిత్రులు అందరికీ కూడాను నా నమస్కారాలు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్, తెర మీద సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ని నిర్వచించిన గొప్ప దర్శకుడు. ఆయన 125వ జయంతి, అదేవిధంగా ఆయన మొదటి సినిమా ప్లెజర్ గార్డెన్ 1925లో వచ్చింది. దాని 100 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో 2 ప్రయత్నాలు జరిగాయి. ఒకటి మై నేమ్ ఈజ్ హిచ్కాక్ అనే ఒక డాక్యుమెంటరీ, అది ఇంగ్లీష్లో వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మరో ప్రయత్నం ఈ తెలుగు పుస్తకం. హిచ్కాక్ గారు తీసిన 53 సినిమాల్లో ఒక సినిమా మౌంటైన్ ఈగిల్ తప్ప అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి వేరువేరు మాధ్యమాల్లో. ఈ 53 సినిమాల్లో 52 సినిమాలు కూడాను 45 మంది ప్రముఖ దర్శకులతోటి, జర్నలిస్టులతోటి వీటి మీద ప్రత్యేక వ్యాసాలు రాయించి, వీటి వెనక తెర వెనుకున్న విశేషాలు మనకి గూగుల్లో కానీ వికీపీడియాలో కాకుండా హిచ్కాక్ మీద వచ్చిన హిచ్కాక్ టెక్నీషియన్స్, హిచ్కాక్ సినిమాల్లో నటించిన నటీనటుల యొక్క జీవిత చరిత్రలు, 150కి పైగా పుస్తకాలు చదవడం. అదేవిధంగా 1999లో హిచ్కాక్ గారి శత జయంతి వచ్చినప్పుడు అదే సంవత్సరం నేను సివిల్ సర్వీసెస్ కలెక్ట్ అవ్వడం, ఒక 6 నెలలు నేను చిన్న గ్యాప్ తీసుకున్న సందర్భంగా ఆ టైంలో వచ్చిన అన్ని పత్రికలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్స్లో వచ్చినవి, బ్రిటిష్ లైబ్రరీలో హిచ్కాక్ గురించి పూర్తిగా చదివి ఒక డైరీలో రాయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వంశీ గారింటికి ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా వారింటికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా ప్రముఖ దర్శకులు వంశీ గారి ఇంట్లో హిచ్కాక్ యొక్క ఒక వాల్ పోస్ట్ ఉన్నది. అది చూస్తూ వంశీ గారిని, సార్ హిచ్కాక్ అంటే మీకు ఇష్టమా అంటే, ఎంత ఇష్టమో చెప్తాను రండి అని చెప్పి చేయబట్టుకొని ఆయన డ్రాయింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్, అలాగే అన్ని రూములకి తీసుకెళ్ళారు, ఇంక్లూడింగ్ బాల్కనీ. ప్రతి రూమ్లో కూడా గోడ మీద హిచ్కాక్ ఫోటో ఫ్రేమ్ ఉంది. దాంట్లో ఒక మంచి సినిమా తీయాలంటే కావలసిన 3 విషయాలు: 1 స్క్రిప్ట్, 2 స్క్రిప్ట్, 3 అండ్ స్క్రిప్ట్ అన్న పోస్టరు ఇంటి నిండా ఉన్నది. దాని మీద చాలా మీకేం తెలుసు అని హిచ్కాక్ గురించి తెలుసు అని వంశీ గారు అడిగారు. ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకున్న తర్వాత ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన ఇది. దాన్ని 4 సంవత్సరాలుగా మోసింది పులగం చిన్నారాయణ గారు. మధ్యలో కరోనా వచ్చింది, చాలా ఆటంకాలు వచ్చినా సరే వీటిని రాసి ఇది చేసాం. ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా కవర్ పేజ్, దీనికో విశేషం ఉంది. యాక్చువల్గా ఇది హిచ్కాక్ 50వ సినిమా సందర్భంగా టోన్ కర్టెన్ స్క్రిప్ట్ పెడుతూ యూనివర్సల్ లాట్లో, యూనివర్సల్ స్టూడియోలో ఉన్న ఒక ఫోటో ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ఇంకో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాల యొక్క స్క్రిప్ట్లు కూడాను పెట్టించి ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారిని రిక్వెస్ట్ చేసి తయారు చేయించాం. ఇది ఈశ్వర్ గారు వేయించిన పెయింటింగు. యాక్చువల్గా టోర్న్ కర్టెన్ వరకే ఫోటో ఉంటుంది మామూలుగా. ఈ టోపాజ్, ఫ్రెంజీ, ఫ్యామిలీ ప్లాట్, ఈ 3 కూడాను ఈశ్వర్ గారికి చెప్పి ఆ 53 స్క్రిప్ట్లు కూడా పేర్చి ప్రత్యేకంగా వేయించాం. వారప్పుడు ఆరోగ్యం సహకరించక హార్ట్ ఎన్లార్జ్ అయ్యి ఆయన పూర్తిగా పెయింటింగ్ వేయడం గట్రా మానుకున్నారు. కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో బ్రష్లు, పెయింటింగ్లు కూడా అందుబాటులో లేవు. ఆ టైంలో హైదరాబాదులో ఆ రంగులు, బ్రష్లు అవన్నీ తీసుకొని చెన్నై పంపించి లాక్డౌన్ పాస్ ఒకటి సంపాదించి వారి ఇంటికి పంపించి బలవంతంగా వేయించాం.
రఘుపతి వెంకయ్య నాయుడు గారి పురస్కార గ్రహీత, నంది అవార్డు గ్రహీత ఈశ్వర్ గారు వేసిన చివరి పెయింటింగ్ కూడాను ఇదే. ఈ విధంగా హిచ్కాక్ గారికి ఈ పుస్తకం వచ్చింది. దీంట్లో పులగం చెన్నారాయణ గారి యొక్క ప్రోద్బలము, వంశీ గారి యొక్క ఇన్స్పిరేషన్, వంశీ గారి దగ్గరికి వెళ్ళడం, వంశీ గారి ఇంట్లో ఆ గోడ మీద పెయింటింగు, ఆ సినిమాల గురించి చర్చ, ఆ తర్వాత వంశీ గారు సైకో సినిమా గురించి స్వాతి పత్రికలో రాసిన ఒక ఆర్టికల్, వీటి స్ఫూర్తితో దీన్ని రాశాం. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా చదివి దీన్ని 10 మంది చదివే విధంగా దీన్ని తీసుకొస్తారని, ఇలాంటి ఉత్తమ హాలీవుడ్డే కాకుండా భారతీయ దర్శకులు, ప్రపంచ భాషల్లో ఉన్న వివిధ దర్శకుల మీద మంచి పుస్తకాలు తీసుకురావాలనే ఒక తలంపు ఉన్నది. వీటికి పాఠకులు అవసరం. ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వల్ల పుస్తకాలు చదవడం అనే ఒక అలవాటు తగ్గిపోయినప్పటికీ కూడాను ఎంతో శ్రద్ధ తీసుకొని మొట్టమొదటిసారిగానే భారతీయ భాషల్లో ఇది మొదటి ప్రయత్నం. హిచ్కాక్ మీద వచ్చిన మొదటి పుస్తకం, ఇంత సమగ్ర పుస్తకం. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.